దేవునితో పోరాడువాడు. దేవునితో పోరాడే అనుభవం ఉందా? దేవుని దగ్గర నుంచి పొందుకునేంత వరకు ఫైట్ చేసే తత్వం ఉందా? దేవునితో పోరాడి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకునే తత్వము, దేవునితో పోరాడి ప్రార్థనలో ప్రభువా మా కుటుంబాన్ని దీవించు ప్రభువా, మా యొక్క తండ్రిని దీవించు ప్రభువా, మా భర్తలను మీరు మార్చండి ప్రభువా, మా పరిస్థితులు మార్చండి ప్రభువా అనేటటువంటి అడగగలిగేటటువంటి సామర్థ్యాన్ని మనము కలిగి ఉన్నామా ప్రియులారా? యాకోబు అడుగుతున్నాడు. పెనుగులాట జరిగింది. యాకోబు దేవదూతల పాదాలు విడిచిపెట్టట్లేదు. గట్టిగా పట్టుకొని అడుగుతున్నాడు, నీవు నన్ను దీవిస్తేనే గాని, నీవు నన్ను బలపరిస్తేనే గాని. అవును, అందుకే దేవుడు చెప్తున్నాడు కదా, నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేల్, అంటే ఫైట్ చేసేవాడే ఇశ్రాయేల్. అతడు పోరాడి గెలిచాడు. పోరాట పటిమను కలిగి ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మనకి యేసయ్య అంటే మంచి ప్రేమను మనము కలిగి ఉన్నప్పుడు మనం కూడా యేసయ్య కొరకు పోరాడుతాము, ఫైట్ చేస్తాము, మంచి కొరకు నిలబడతాము, దేవుని యొక్క పని కొరకు మనం నిలబడటానికి ఆశ కలిగి ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా.